సినిమాకి ఇంకా టైం ఉంది. ఈలోపు ఓ ఐస్ క్రీమ్తో నేను ఐస్ చేసుకోనా? ఇదిగో. చాక్లెట్ తెచ్చావేంటి? బటర్ స్కాచ్ తేవాల్సింది. అదేంటి, నీకు చాక్లెట్ ఇష్టం కదా? బట్ మా డాడీకి బటర్ స్కాచ్ చాలా ఇష్టం. సారీ. ఇవి బటర్ స్కాచ్. హలో. అదేంటి రెండు ఇచ్చేసావు? నీకొద్దా? నా చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఇదేం చేయను? దానికి బాగుంది కదా కామెడీగా. ఓకే బాయ్. బాయ్ ఒకటేనా? ఇంకేం లేదా? అయితే సరే, గుడ్ నైట్. అంత టెంప్టింగ్ గా దగ్గరికి వచ్చింది, ఇది చెప్పడానికా? మరి ఇంకేం చెప్పాలి? చెప్పాలి కాదు, చెయ్యాలి. ఆల్రెడీ మన మాటల స్టేజ్ దాటి ముత్తుల స్టేజ్కి వచ్చేసాం. అర్థం చేసుకోవే. ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్దామంట. అబ్బా ప్లీజ్ లవ్లీ, మన ఇంకా ఏబిసిడీలు కూడా మొదలెట్లేదు. అక్కడ కిట్టు లల్లీలు ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఏంటి? ఇంగ్లీష్ కిస్ అన్నమాట. ఒకటిస్తా? నిజమే, ఒక్కటిచ్చానంటే పెళ్ళయ్యేదాకా మళ్ళీ అలాంటి వాడుకో. వేస్టే నువ్వు, రొమాన్స్ సెల్సే లేవు నీ బాడీలో. అవును లేవు. సో ప్లీజ్ గో. ఏంటి అలిగావా? అలగడమ్మా, నాన్ సెన్స్. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఇప్పుడు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇంకెవరున్నారా అని. ఓకే బాయ్. లవ్లీ ఆగు. అంకుల్ బైక్ ఎక్కండి. క్యా కౌన్ హై తుమ్? మీరెవరో నాకు తెలుసు, రండి బైక్ ఎక్కండి. ఇప్పుడు చెప్పండి అంకుల్, మార్నింగ్ పార్క్ దగ్గర, ఈవినింగ్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ఇదిగో ఇలా ఇంటి దగ్గర. ఏంటి గెటప్లు, ఎందుకు ఈ మారువేషాలు? ఎందుకేంటి, నీకోసమే. నా కోసమా? ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నేను కనపడగానే పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నారు డాడీ అని పలకరించే నా కూతురు ఇప్పుడు ఆకాశం చూసారా, పలకరించారా, మాట్లాడారా అంటూ ప్రతిదీ నీ గురించి అడుగుతుంది. దానిలో ఏముంది అంకుల్, మీకు నచ్చితే నచ్చానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను, నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి. కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య, ఎవరైనా? మా ఫ్రెండ్ ఫాదర్ వదినా. నిన్న మొన్నటిదాకా బానే బతికాడు, పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి, రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి, డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? ఏం మాట్లాడినా చివరికి ఎక్కడికి వచ్చాకుద్ది. అరే, కళ్ళు కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయే. ఆ బంకు బాబురావు గాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో స్కెచ్ చేసి నేను పిలిచాడు అనుకున్నాలే. కోట్లు కోట్లు కొట్టేసే జంతర్ మంతర్ జాదుగాలకైతే స్కెచ్లు రివెంజ్లు ఉంటాయి గాని 10,000కి 25,000కి అంత సీన్ ఉండదులే. ఏంట్రోయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? ఫోన్ అయితే ఈజీగా ఆపేయచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ డేవిడ్ ఆపడమే కష్టం. డేవిడా?
డేవిడ్ నీకెలా తెలుసు? అంటే వాడు చెప్పిందంతా నిజం అనమాట. ఏం చెప్పాడు నా గురించి? నువ్వేంటో చెప్పాడు, నిన్ను అప్పగిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానని కూడా చెప్పాడు. అది కాదురా. వద్దు ప్లీజ్, ఇంకా మీ నోటి నుంచి ఆ కట్టు కథలు పిట్ట కథలు నేను వినలేను. కూతురు ప్రేమించినోడు ఎలాంటోడో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంటే మీరైతే గొప్ప ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసగాడివని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నీకో సెటప్, రోజుకో గెటప్, పైకి మాత్రం పెద్ద బుద్ధిమంతులాగా బిల్డప్. ఇవన్నీ వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా? నన్ను తీసుకురావడానికి స్కూల్కి ఎందుకు రాలేదు? సూపర్ మార్కెట్కి వెళ్ళమన్నాను కదా మంగా, ఎందుకు వెళ్ళలేదు? బయటికి వెళ్తే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు పొద్దుటి నుంచి కాలు బయట కదపట్లేదు. ఏం అడుగుతున్నా ఇదిగో అసలు ఇలా నోరు మెదపట్లేదు. చెప్పు లవ్లీ. మా డాడీ ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చేస్తానని చెప్పారు ఆకాష్, కానీ ఇప్పటి వరకు రాలేదు. మొబైల్కి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, మెయిల్ పెడితే రిప్లై లేదు. టెన్షన్గా ఉంది. ఆకాష్, డాడీ వచ్చేస్తారుగా, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ముందు మన మీటింగ్ స్పాట్కి రా, నీతో మాట్లాడాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆకాష్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఎస్ తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. బీ ప్రాక్టికల్ లావణ్య. నాకు నువ్వు ఇంపార్టెంట్, మన లవ్ ఇంపార్టెంట్, మీ డాడీ కాదు. బట్ నాకు మా నాన్న కూడా ఇంపార్టెంటే ఆకాష్. ఓ నో, ఎందుకు నువ్వు పదే పదే నానా నానా నసపడతావు? నీ ఒక్కదానికే ఉన్నాడా నాన్న? ఇంకెవరికి లేరా? ఎస్, అలాంటి నాన్న నా ఒక్కదానికే ఉన్నారేమో. నీకు తెలీదు ఆకాష్ మా డాడీ గురించి. ఆయన నన్ను ఎలా పెంచారో, నా కోసం ఎన్ని చేశారో నాకు తెలుసు. ఈవెన్ నువ్వైనా నన్ను చూశాక, నన్ను కలిశాక, నేను నచ్చాక లవ్ చేశావు. కానీ మా డాడీ మాత్రం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందుకే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే చిరాకు నాకు. ఎంతసేపు బాబు భజన్ తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? మా డాడీ ఏమంటారో వెయిట్ చేయకుండా, పద్ధతిగా ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నీతో పాటు వచ్చేయమంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, నువ్వు మహారథి కూతురువో మరొకడు ఎవరికో మేనకోడలు అని తెలుసుకొని నేను లవ్ చేయలేదు. నిన్ను తప్ప ఇంకెవరిని ఇంప్రెస్ చేయాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు. నువ్వు ఎవరైనా కానీ ఇప్పుడు నా లవర్వి. నీ సేఫ్టీ, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ లవ్లీ, నాతో వచ్చి నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. హే, వాట్ యు మీన్? ఇప్పుడు నేనేదో డేంజరస్ జోన్ లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మేబీ మీ డాడీతో ఉండడం వల్ల నీకు డేంజర్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. ప్లీజ్ కమ్ విత్ మీ లావణ్య. నో వే ఆకాష్, నువ్వేదో రాంగ్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఇలా చేయడం తప్పు. అంటే నేను చేసేది చెప్పేది మాత్రం తప్పనిపిస్తుందా? మీ డాడీ అసలు తప్పులే చేయరా? దానివల్ల నువ్వు రిస్క్ లో పడే ఛాన్సే లేదా? నాకు నడక నేర్పించేటప్పుడు కూడా నా చేత తప్పటడుగులు వేయించలేదు మా డాడీ. అలాంటి ఆయన తప్పు చేస్తారని ఊహించడం కూడా తప్పే. అబ్బా, డాడీ డాడీ అంటూ నీకు నాకు మధ్య పెద్ద గొడవ కట్టేస్తావు నువ్వు. అదేంటి ఆకాష్ అలా అంటావు? మనిద్దరిని కలిపింది కూడా మా డాడీ. మనల్ని మీ డాడీ కలిపాడా? ఎస్, మా డాడీ పెంపకమే నేను నీకు నచ్చేలా చేసింది. మా డాడీకి నీకు ఉన్న సిమిలారిటీస్ నిన్ను నాకు లవర్ని చేసింది. చేసింది కదా, అందుకే ఆ లవర్గా అడుగుతున్నాను, నాతో వచ్చేయ్. నీ మీద నాకు లవ్ ఉంది ఆకాష్, బట్ దానికన్నా 10 times ఎక్కువ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ మా డాడీ మీద ఉంది. ఆయన్ని కాదని నీతో రాలేను. Then get lost. Don't come back into my life. ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? వెళ్ళండి అంకుల్. వెళ్ళిపోమంటున్నావు? ఇంతటితో నన్ను వదిలించుకుందామనా? మీరొచ్చిన పని అయిపోయింది కదా. నేనొచ్చిన పనా? నాకు తెలుసు అంకుల్, మీరు ఎందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం తీసుకెళ్తున్నారో అంతా నాకు తెలుసు. ఆ? ఏంటండి ఇదంతా? ఐ హేట్ లావణ్య అని అనిపించడం కోసం మీరు ఇన్ని ప్లాన్లు వేయాలా? నన్ను మీ కూతురు జీవితం నుంచి తప్పించడం కోసం మీరిన్ని తప్పులు చేయాలా? మీ ప్రాబ్లం నాకు తెలుసండి. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని, మీ అల్లుడుగా నేను పనికిరానని మీరెప్పుడో ఫిక్స్ అయిపోయారు. మీ అమ్మాయి నన్ను హేట్ చేసేలా చేయడం కంటే నేనే మీ అమ్మాయిని వద్దనుకునేలా చేయడం బెటర్ అని ముంబై బ్యాచ్ని దింపారు. వాళ్ళ చేత
నాకు లేనిపోనివన్నీ చెప్పించారు. మిమ్మల్ని మీరే ఫ్రాడ్గా మార్చుకున్నారు. మీకు మీరే అక్రమ సంబంధాలు అంటించుకున్నారు. అప్పులో ఉన్నారంటూ తిట్లు భరించారు. శత్రువులు ఉన్నారంటూ భయం నటించారు. ఇవన్నీ నాకు తెలుసు. మీకు ఆస్తులు లేవని, మీ క్యారెక్టర్ మంచిది కాదని, మీకేదో ట్రెట్ ఉందని తెలిస్తే ఆ చిక్కుల్లోకి రావడానికి ఇష్టం లేక నేను మీ అమ్మాయిని వదిలేస్తాననుకున్నారు కదా. కానీ నేను లావణ్యకు దూరం అయింది ఆ రీజన్స్ వల్ల కాదు, కేవలం మీ వల్ల. ఇన్నేళ్లుగా పెంచిన అమ్మాయి ఇలాంటి వాడిని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుందేంటి? ఇన్నాళ్ళు నన్ను నా డైరీని ఫాలో అయిన అమ్మాయి ఇప్పుడు ఈ బేవస్కాన్ని ఫాలో అవుతుంది ఏంటి అని తెలియకుండానే మీ అమ్మాయి మీద మీకు కొంచెం కోపం క్రియేట్ అయింది. మీలో ఓ చిన్న బాధ జనరేట్ అయింది. అందుకే అవి పోగొట్టడానికే మీరు గేమ్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా కావాలనే లావణ్యతో అలా మాట్లాడాను. ఈ రోజుకి మీ అమ్మాయి నా లవర్గా కాదు, మీ కూతురుగానే ఉందని ప్రూవ్ చేశాను. తండ్రియే మొగాలు చాలామంది ఉంటారు, కానీ తండ్రంటే ఇలా ఉండాలి అని అనిపించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మీలాగా. నాకు బేసిక్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే నచ్చేది కాదు. కానీ మిమ్మల్ని లవ్లీని చూశాక ఆ రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మీలాంటి ఫాదర్ అండ్ డాటర్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అనుబంధాన్ని గెలిపించడం ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. ఎనీవే, ఇన్ని రోజులుగా బాగా స్ట్రైన్ అయ్యారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇందాక ఫైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాను, కొంచెం నొప్పిగా ఉంది. ఇంతకీ ఆ ఫైట్ గురించి మీకు చెప్పలేదు కదూ. మీరు వాళ్ళని అక్కడికి పిలిపించింది నన్ను పూర్తిగా నమ్మించి భయపడ్డానికని నాకు ముందే తెలుసు. వాళ్ళు హడావిడి చేస్తారే తప్ప మీకే హాని చేయరని కూడా నాకు తెలుసు. అయినా వాళ్ళని ఎందుకు కొట్టానో తెలుసా? ఆ రోజు నన్ను పిలిపించి ఆ ముంబై బ్యాక్డ్రాప్ కహానీ వినిపించినప్పుడు అందులో ఒకడు కూతురంటే వాళ్ళకి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. మీ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామా ఆడడానికి వచ్చిన వాళ్ళు నా లవ్లీ గురించి కాదు కాదు మీ లవ్లీ గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు మందులో ఉన్నాను కదా, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఎప్పుడు మీ అమ్మాయికి మీరిచ్చే డబుల్ హ్యాపీనెస్ ఈసారి నేను మీకేమన్నా? మీలాంటి గ్రేట్ ఫాదర్స్ కోసమే ఫాదర్స్ డే అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అది బతుకుండాలంటే ఇది మీ చేతికే ఉండాలి. డబుల్ హ్యాపీనెస్ అని ఒకటే ఇస్తున్నానేంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేశా, మీ కూతురు. అంకుల్, నా చిన్నప్పుడే నేను మీకు నచ్చలేదు, గుర్తు రాలేదు కదూ? నేను మీకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు.